పాత నగకు సమానమైన బరువుకు నగలు తీసుకోండి. నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. లలిత అడ్వాన్స్ ప్లాన్. నేను ఒకటే మాట మీ అందరికి విజ్ఞప్తి చేసేది, ఇట్లా ఒకసారి కాదు, మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు 10 సార్లు దొరుకుతారు. వాళ్ళు రోజుకు 10 సార్లు దొరుకుతారు. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, మీరు చూసే ఉంటారు. రైతు బంధు పడలేదు అని ఎవడన్నంటే చెప్పు తీసి కొడతా అంటుంది. రైతు బంధు పడలేదు అని ఎవరన్నంటే చెప్పు తీసి కొడతా. ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మాట. ఒకసారి పెట్టవా అన్నవారు నీకు చెప్పుతూ ఉండండి. ఇవాళ రైతు బంధు ఎత్తలేడు రేవంత్ రెడ్డి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, చెప్పు తీసుకొని కొడతాను చూడన్న మళ్ళా మాట అంటే. ఆయననేమో కాంగ్రెస్ మంత్రి, ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న. ఇద్దరు కూడా ఏమంటారు, చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటుంది. ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న 70 లక్షల మంది రైతులను అడుగుతున్నా, ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. వీళ్ళని ఏ చెప్పుతోని కొట్టాలి, రైతు బంధు ఏ వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, మీ ఇష్టం. చెప్పుతోని కొడతారా, ఓటుతోని కొడతారా, ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసిండెట్లా, వీళ్ళకు 2-3 నెలలైనా ఎందుకు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు. క్వింటాల్కి 500 బోనస్ అన్నాడు, ఇచ్చిండా? రేపు ఇస్తాడా ఏప్రిల్లో? ఇయ్యకపోతే రైతులు ఊకుంటారా? సీరిసింత గట్టరు. 500 బోనస్ క్వింటాల్కు, మర్చిపోవద్దు తమ్ముళ్ళు, 500 బోనస్ ఇచ్చి తీరాలి. ఇయ్యకపోతే వాళ్ళ తరఫున మనమే గర్జించాలి, మనమే యాద్ చేయాలి. రాష్ట్రంలో ఒక అరాచకమైనటువంటి పరిపాలన పొందబెట్టబడది. నిన్న మొన్న మళ్ళా మాట్లాడుతూనే వాళ్ళు ఏమైనా నెల రోజుల తొట్టెలకు తాగి కట్టినట్లేదా ఇలా ముచ్చట. ఎందుకంటే చిన్నప్పుడు ఏం చేస్తుండే, తొట్టెలకే తాగి కడుతుండే. చిన్నగా ఉన్నప్పుడు తొట్టెలకు తాగి కట్టి ఇక పెళ్లి అయిపోయిందని చెప్పు. నెల రోజులే అయింది, సరిగా నెల రోజులు అలే సత్తాన్ని వచ్చి ఏమైనా ఇంకా పోరడు పెద్దగాలే దేని సంగతి అని అడుగుతున్నాడు. వీళ్ళ కథ కట్లుంది. అది వరకు ఏమైనా అంటే అయ్యో కొత్త సంసారం కుదురుకోవద్దా అని చెప్పారు మనకు. ఏం చేసిండు ఆ కేసీఆర్ అంటే, ఏం లేదమ్మా ఫుట్బాల్ పుట్టి తేలింది, ఏ కాన పైసలే కూడా మొత్తం కొనిపోయింది. ఏ కాన పైసలే కూడా మింగిండు మొత్తం. ఇక్కడ అంటే ఇంకేమంటుడు, చెరువు మీద కొంగలినట్టు జనం మీద అలుగుతున్నారు. వాళ్ళు జనం మీద అలుగుతున్నారట. వాళ్ళ కథ పాపం ఓడిపోయినారు. ఇక మనం ఎందుకు అనాలి, పాపం ఆయన తొంగిరి ఆయన పడ్డాడు, ఇక ఆయన నాకు నేను ఈరనకు. మనం ప్రజలకు హామీలు ఇచ్చినాం. 100 రోజుల లోపల 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్ర సత్తన్న సారథ్యంలో ఇక్కడ అమలు చేసి తీరుతాం అనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీగా చెప్తా ఉన్నాం. ఇలా వాళ్ళ లెక్కిచ్చేటువంటి హామీలు, వాళ్ళ లెక్క చెప్పేటువంటి మాయ మాటలు కాంగ్రెస్ పార్టీ చెప్పదు. కాంగ్రెస్ పార్టీ ఏది చెప్తుందో అది చేసి చూపెడుతుంది. మహిళా సోదరు మళ్ళారా బస్ ఎక్కి రవిలు నిన్నయాల ఎట్లుంది, ఫ్రీగా లేదు, ఆటన పైసలు లేవు. అటు ఇటు ఇంట్లో మీద పంచాలి, అడిగి అవ్వగారింటికి పోయినా కూడా ఆటన పైసలు లేవు. అటే పోవచ్చు, మంచిగా పోవచ్చు, రావచ్చు. ఇక నిన్నయాల పెళ్లిలో కాడికి పోతే ఏమంటారు అంటే, పెళ్లికి రాని పత్రిక ఇస్తే నేనేడు వస్తాటున్నా, చిన్నమ్మ వస్తుంది, చెల్లి వస్తుంది, బస్కి రాయలేదుగా. ఇట్లా తయారైంది. మంచిగా లేదమ్మా బస్కి రాదు. మేము కూడా అలుగుతామా? మేము అలిగితే ఆడిపోతామమ్మా, ఇట్లే కూర్చోవాలి. ఏడికి పోయేది లేదు కదా. అంటే మీకున్న అదృష్టం మాకు లేదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంది మొగోళ్ళకి ఇవ్వాలి, ఒక ఆయన అంటా ఉండు, ఒంటరి మొగ ఆయన కూడా పింఛన్ ఇవ్వాలని అంటాడు. ఇలా పేపర్లు ఉండే, ఒంటరి మొగ ఆయన కూడా పింఛన్ ఇవ్వాలి, మొత్తం ఏం చేసినా ఆడోళ్ళకే చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అంటు మీద అట్లా అంటారు. కానీ మహిళా సోదరుల కోసం ఆ తల్లి సోనియా గాంధీ ఎంత చేసినా తక్కువ అని చెప్తుంది. అందుకోసమే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న ఆలోచన గతం ఎందుకు రాలేదు? ఇలా ప్రతి ఆడబిడ్డ అకౌంట్ లో 2500 రూపాయలు వేయాలన్న ఆలోచన లేదు వాళ్ళకు. ఇలా బస్ ఛార్జీలు ఫ్రీ, 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు ఫ్రీ ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీని కదా మనం కాపాడుకోవాల్సింది.
రాబోయేటువంటి ఇక అంత అయిపోయింది. ఇప్పుడు కానీ వాసి కాడ ఇక మొత్తం దాన్ని తలగబెట్టి పీనియన్ తలగబెట్టి కాడ దించి ఇప్పుడు చెప్తూ వచ్చాడు బీఆర్ఎస్ పార్టీనట మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారట. టీఆర్ఎస్ చేసిరు, బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ చేస్తారట. ఏం చేసినా పీనియన్ సింగారిస్తే లాభం ఉంటుందా? పీనియన్ కు సీరగట్టు, బొట్టు పెట్టు, కాటిక పెట్టు, ఏం పెట్టినా లాభం లేదు. బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే పీనియన్ మేకప్ చేస్తారు బాబు అమ్మడు ఇద్దరు కూర్చొని. అది లేవదు, నాకేం చేయదు, అయిపోయింది దాని కథ. ఆ తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకున్నది భూపాలపల్లి గడ్డ. భూపాలపల్లి గడ్డకు కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నది. అత్యధిక మెజార్టీ 50,000తోటి మీ బిడ్డ బయటికి వచ్చిందంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయి చూసింది. ఎంత కోపం, ఎంత కసి, పైపెచ్చు గండ్ర సత్తానని ఎంత మంది గుండెల్లో పెట్టుకున్నారనేటువంటి మాట పైకి వచ్చింది.